హౌతీ తీవ్రవాదులు చెప్పాను కదా, ఆ దేశంలో తినటానికి తిండి లేని బతుకులు చేస్తారు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉండనీరు. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బావులు మాత్రం వీళ్ళు అమ్ముకుంటూ, అది కూడా ప్రభుత్వం దగ్గర నుంచి లాక్కుని అవి వీళ్ళు అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. అట్లాగే వరుసపెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి వేళ అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళను కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీవ్రవాదుల కింద మారుస్తారు. అయితే మరి తీవ్రవాదం వైపుకి అట్రాక్ట్ అవ్వాలంటే అవతల అమెరికా అంటే వీళ్ళంటే భయం వేస్తుంది కదా, కొత్తగా తీవ్రవాదంలోకి ఎవరు చేరట్లేదు కదా, కాబట్టి కొత్త కాన్సెప్ట్ ఒకటి బిగిన్ చేశారు. ఏదైతే వీళ్ళు వేసిన మిస్సైల్స్లో అమెరికాకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకలు ధ్వంసమైనాయి కదా, చిన్న చిన్న పడవలు, చిన్న చిన్న స్టీమర్లలో హౌతీ ప్రజలు, ఇదే యెమెన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని, యువతని అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ లాగా తీసుకెళ్ళి, ఇదిగో మన హౌతీ వాళ్ళు కొట్టిన దెబ్బకి అమెరికా వాడు ఎట్ అయిపోయాడు, ఇదిగో చూసారా అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకకి సంబంధించిన శకలాలు, ఇగో అమెరికాకి సంబంధించిన వాణిజ్య నౌకకి సంబంధించిన శకలాలు, ఇది అట్ట పారిపోయింది, అదిగో అట్టించి పారిపోయింది అంటూ అక్కడ దెబ్బతిన్నటువంటి షిప్పులు అక్కడే శిథిలమై ఉన్నటువంటి వాటికి సంబంధించి చూపెడుతూ అదొక టూరిస్ట్ స్పాట్గా మార్చి పారేశారు హౌతీలు.